స్నేహ మ్యాక్స్ సంస్థ పేరుతో డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారని విశాఖలో బాధితులు ఆందోళనకు దిగారు. 2008 నుంచి రిటైర్డ్ ఉద్యోగులు సామాన్యుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడించారు. ప్రతి నెల 12% వడ్డీతో డబ్బు చెల్లిస్తామని స్నేహ మ్యాక్స్ హామీ ఇచ్చిందని తెలిపారు బాధితులు. గత 2 ఏళ్లుగా డిపాజిట్దారులకు డబ్బు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ నగరంలో మరో సంస్థ బోర్డు తిప్పేసింది. దాదాపు 100 కోట్ల వరకు కూడా డిపాజిట్లు సేకరించి బాధితులకైతే తిరిగి ఇవ్వాల్సినటువంటి డిపాజిట్లు ఇవ్వకపోగా వాళ్ళు కట్టినటువంటి డబ్బులు కూడా రాకపోతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే స్నేహ మ్యాక్స్ అనే పేరుతో ఒక సంస్థ అయితే ఏర్పాటయ్యి సామాన్యుల నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల నుంచి కూడా డిపాజిట్లు సేకరించింది. అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి కూడా ఆశ చూపించి వాళ్ళందరినీ కూడా మోసం చేసినట్టు తెలిస్తే బాధితులందరూ కూడా ప్రస్తుతం అయితే ఆ స్నేహ మ్యాక్స్ సంస్థ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఆ సమస్య వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ స్నేహ మ్యాక్స్కి మీరు ఎలా డిపాజిట్లు కట్టారు, ఎంత మేరకు వసూలు చేశారు? స్నేహ మ్యాక్స్ అధినేత కటికల శివభాగ్యారావు ఐఆర్ఎస్ ఆఫీసర్. ఈయన ఐఆర్ఎస్ గారు రిటైర్ అయ్యాడు. ఇది ప్రమోటీ, ఐఆర్ఎస్ ప్రమోటీ. ఈయన మా ఈ స్నేహ మ్యాక్స్ ఆర్గనైజేషన్ చేసిన తర్వాత ఒక అంబేద్కర్ ఐడియాలజీని ప్రమోట్ చేశాడు. ఏమనంటే పే బ్యాక్ టు సొసైటీ అని, తర్వాత పుస్తకం లేకుండా చదువు ఆగిపోకూడదని ఒక అంబేద్కర్ ఐడియాలజీని ఎవరి దగ్గర చేశాడు, చదువుకుని ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకి అందరికీ చెప్పడం మొదలెట్టాడు. అప్పుడు వీళ్ళు ఏమైందంటే అంబేద్కర్ ఐడియాలజీని నమ్మించి ప్రేమించిన వాళ్ళంతా కూడా ఏం చేశారంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ స్నేహ మ్యాక్స్లోనే పెట్టడం జరిగింది. అందరూ కూడా ఎక్కడ 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు అంత లక్షల మీద అంత కూడా రిటైర్ అయినటువంటి డబ్బులు అంతా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది 2008లో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఇక్కడే కాక హైదరాబాదు, పొన్నూరు, తిరుపతి ఏదో వివిధ ఇక్కడ పెట్టారన్నమాట. ఇక్కడ మొత్తం సభ్యులు ఒక 3,200 మంది ఉంటారనేసి ఆ CEO పున్నారావు చెప్పడం జరిగింది. వైజాగ్లో 3,000 ఉంటారు. వైజాగ్లోనే 3,200 ఉంటారని పున్నారావు గారు, CEO ఉన్నటువంటి పున్నారావు గారు చెప్పడం జరిగింది మాకు. మేము మాత్రం ఒక సంఘంగా ఏర్పడి ఎలాగ బాధితుల సంఘం ఒక సంఘంగా ఏర్పడి 166 మందితో ఒకటి మేము చేస్తే మా తాలూకు 166 మందిదే 30 కోట్లు 40 కోట్ల రూపాయలు మాదే అయిపోయింది. ఇంత అమౌంట్ కూడా మేము దపదపాలు వెళ్ళాం. హైదరాబాద్ కూడా వెళ్ళాం. ఆయనకు ఎన్నోసార్లు ఫోన్లు చేస్తున్నాం, మాట్లాడుతున్నసార్లు ఫోన్ ఎత్తడం లేదు, మా డబ్బులు ఇవ్వటం లేదు, వడ్డీ కూడా ఎవరు చెల్లించడం లేదు. స్టీల్ ప్లాంట్లో పనిచేసిన పాపం ఎంప్లాయీకి ఎవరికి పెన్షన్ లేదు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి 60 లక్షలు 70 లక్షలు వారికి వచ్చిన డబ్బులంతా కూడా ఇప్పుడు నెలకి ఏదో వడ్డీ ఎక్కువ వస్తుందని లేకుండా ఇదే. అందుకన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అంబేద్కర్ పేరు చెప్పి ఒక ఐఆర్ఎస్ చదివిన ఆఫీసరు ఇటువంటి గౌరవం చేయడం అనేది క్షమించరానిదండి. మీరు చెప్పండి, అసలు ఎంత మేరకు డిపాజిట్ చేసి అసలు ఈ బాండ్ ఎన్ని సంవత్సరాలు, దాని వాల్యూ, వడ్డీ ఎంత ఇస్తామని చెప్పాడు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? సార్ నా పేరు అప్పార బోన్ అండి. స్టేట్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిపోయాను. మీరు ఇక్కడ ఈయన 2008 నుంచి డిపాజిట్ తీసుకున్నాడు. అలాగే ప్రతి నెల వడ్డీ ఇస్తానని అంటే 100కి రూపాయి అంటే 12% వడ్డీ ఇస్తానని చెప్పాడు. బ్యాంకుల్లో మీకు తక్కువ ఉంది కాబట్టి 10%, 9% ఉంది కాబట్టి నేను 100కి 12 రూపాయలు చొప్పున వడ్డీ ఇస్తానని చెప్పేసి మా SC ST ఉద్యోగులకి అందరికీ ఆశ చూపి, ఆ ఆశే కాదండి, యాక్చువల్గా ఏంటంటే SC STలకి అంబేద్కర్ అంటే చాలా అభిమానం. ఆ భావజాలానికి లోనయ్యి పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదానికి లోనయ్యి ఈ డబ్బులు ఇక్కడ డిపాజిట్ చేయడం జరిగిందండి. ఈ డిపాజిట్లు ఏంటంటే 7 సంవత్సరాలకైతే డబ్బులు ఇస్తానని చెప్పాడు, డబుల్ అమౌంట్ ఇస్తానని చెప్పాడు. ప్రతి నెల వాళ్ళకైతే 12% చొప్పున నెలకి వడ్డీ ఇస్తానని చెప్పండి. ఇది 2008 నుంచి స్టార్ట్ అయింది. కానీ ఆయన ఎప్పటి నుంచో ఇది మనసులో ప్లాన్ వేసుకొని ఈ డబ్బుతోని ఆస్తులు కొనుక్కున్నాడు. 2011లోను 2012లోను ఆస్తులు కొనుక్కోండి. మాకు ఎప్పటి నుంచి అంటే 2024 మే నుంచి వడ్డీలు ఇవ్వలేదండి. అసలు 2023 డిసెంబర్ అక్టోబర్లో కూడా చాలామంది అడిగారు, వాళ్ళకు కూడా అసలు వడ్డీ కలిపేయలేదు. కానీ వడ్డీలు నెలలా చెల్లించిన వడ్డీలు మటుకు 2024 మే నుంచి ఇవ్వడం మానేశారండి. ఈ విషయమే మేము అతను అడిగాం. గత సంవత్సరం బట్టి సామరస్యంగా డీల్ చేసుకుందాం ఉద్దేశంతోనే అడిగిన ఆయన నిమ్మకి నీరెత్తినట్టు అలాగే ఉన్నాడు. వైజాగ్ సంబంధించి బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ CEO కానీ ఉద్యోగులు కానీ ఎవరు మీతో టచ్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్తున్నారు? సార్ మీరు నమ్మకం 5 నెలలు బట్టి ఇక్కడ ఆఫీస్ మూసారండి. 5 నెలలు బట్టి ఇక్కడ ఆఫీస్ మూస్తారు. వచ్చి ఎవడు చెప్పు మా గోడు చెప్పుకుందంటే ఎవడు వినేవాడు లేడు. సపోజ్ ఈ సంస్థలు పెట్టడానికి పెద్ద వాళ్ళ పేర్లు వాడుకున్నాడండి. ఎవరు? మన గోపాలరావు గారు కలెక్టర్ గారి పేరు వాడుకున్నాడు, JB దానం గారి పేరు వాడుకున్నాడు, IPS పేర్లు వాడుకున్నాడు, చాలామంది పెద్ద వాళ్ళ పేర్లు వాడుకున్నాడండి. MLAలు MPల పేర్లు కూడా వాడుకున్నాడు.
హర్ష్ కుమార్ పేరు కానీ, గొల్ల బాబురావు గారి పేరు కానీ, మన నెల్లూరు ఎక్స్ఎంపీ శివప్రసాద్ పేరు, వీళ్ళందరి పేర్లు వాడుకున్నారండి. సో వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా అనేసి మేమేం చేసామంటే ఇందులో డిపాజిట్ చేసుకున్నామండి, నమ్మేసి డిపాజిట్ చేసాం. కానీ ఒక సంస్థ 5 నెలలు బట్టి మూస్తుందండి. ఏదైతే స్నేహ మ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఏదైతే డిపాజిట్ల సేకరణ సంస్థ ఉందో ఇది ఇప్పుడు బోర్డు తిప్పేసే పరిస్థితి ఉంది. ఇక్కడ దళిత ఉద్యోగుల నుంచి సేకరించినటువంటి వాళ్ళ కష్టార్జితాన్ని వెనకేసుకొని ఆస్తులు సక్రమంగా అంటే బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకొని మాకు అన్యాయం చేస్తున్నాడు. కాబట్టి ఆ స్నేహ మ్యాక్స్ చైర్మన్ ఎవరైతే ఎండి ఉన్నారో భాగ్యరావుని తక్షణమే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆ బినామీ పేర్లతో కొనుక్కున్నటువంటి ఆస్తులు అమ్మి సరైన మా డిపాజిట్లు మాకు తిరిగి చెల్లించాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్నేహ మ్యాక్స్ బాధిత విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.